స్తోత్రం, హల్లెలూయా. దయచేసి గమనించండి. మాటలు వినుచున్న బిడ్డలందరికీ నేను ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి దేవుని మాట వినండి. కాసేపు పక్కన పెట్టండి మీ పనులు. దేవుని మాట వింటే బాగుపడతాం తప్ప చెడిపోం. కనుక ప్రతి ఒక్కరు కూడా కాసేపు పనులు పక్కన పెట్టి మాటలు వినండి. పరిశుద్ధమైన తండ్రి, అల్పుడను కొన్ని నిమిషములు మాట్లాడుచుండగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. యేసు ప్రభు భూలోకానికి వచ్చి అనేక మందికి మాట్లాడటం, ప్రేమ చూపటం, ఓర్పు కోసం ఎన్నో చెప్పాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నిన్ను లేని మాటలు అన్నప్పుడు సంతోషించు, గంతులు వేయి అంటారా? గంతులేస్తారండి? లేని మాట అన్నారనుకోండి, ఎవడన్నాడని తోట ఎవడన్నాడు కోపం వచ్చేది. లేని మాట అన్నప్పుడు అంటండి మత్తయి సువార్తలో సంతోషించండి, గంతులు వేయండి. ఎవరేస్తారు గంతులు? కర్రేసి బయలుదేరుతాడు, ఏరా చూపించరా రుజువు అంటారు. కానీ ప్రభు ఏం చెప్పాడు? కోపపడద్దు. ఏమన్నాడు? కోపం, ఎవరి కోపం వాళ్ళే పతనం అయిపోతుంటారు. కనుక కోపపడద్దు, పాపం చేయొద్దు. కోపపడద్దు, మనిషిని కొట్టొద్దు. ఆ మాటలు ఏమండి ఎంత విలువైన మాటలు అయ్యి, ఎంత విలువైన మాటలు అండి. యేసుని కొట్టారు, కొరడాలతో కొట్టారు. ఆయన ఏమన్నాడు? వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు నాయన, క్షమించన్నాడు. అలా క్షమించే మనసు ఉంది అప్పుడు ఎవరికనే లేదు. కొట్టముద్రుడు మాట్లాడితే తిరగబడుతున్నారు. యేసు నేర్పిన మాటలు, యేసు చెప్పిన మాటలు ఎవరైతే వింటారో వారు ఆశ్రయించబడతారు. జ్ఞానవంతుడు పాండిత్యములు వింటాడు, మూర్ఖుడు తిరస్కరిస్తాడు. జ్ఞానవంతుడు పాండిత్యమును విని అభివృద్ధి చేసుకుంటాడు. జ్ఞానం కలిగి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు, కానీ తెలుసుంటే తప్పు చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు, దురాత్ముడు రెండు ఉంటాయి మన పక్కన. పరిశుద్ధాత్ముడు తప్పని చెప్తున్నా దురాత్ముడు ఏం పర్వాలేదు అంటుంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అలవాట్లకి బానిసలైపోరు. ఎక్కడ చూసినా చెడ్డవార్తే, టీవీ చూసినా చెడ్డవార్తే, పేపర్ చూసినా చెడ్డవార్తే. దేవుని బిడ్డలారా, బయటికి వెళ్ళిన చెడ్డవార్తే. ఎక్కడ చూసినా నరుక్కుంటారు. ఇప్పుడు నరుక్కోవటమే. పూర్వకాలంలో కర్రట్టుకు వెళ్ళేవారు. ఏంటంటే కౌలు చెప్తున్నా, కర్రట్టుకు వెళ్తే ఒరే ఆగర పర్లేదు తెలుసుది కానీ కర్రట్టుకునేవారు. ఇప్పుడు కత్తులు ఇచ్చి నరికేసుకుంటున్నారు. ఎవడో దగ్గరికి వెళ్తే దూతుకుని వాళ్ళు నన్ను నరికేస్తాడని భయపడిపోయి ఎవడో మాట్లాడట్లేదు. చూసారా? అలాంటి పరిస్థితుల్లో లోకం ఉంది. కనుక దేవుని మాటలు వినిచు దేవుని పిల్లారా, మనం కోపపడచ్చు కానీ మనిషిని ఎవరిని కూడా ద్వేషించకూడదు, దూషించకూడదు, కొట్టకూడదు. కోపపడచ్చు కానీ అది నిలిచుండకూడదట, మనసులో పెట్టుకోకూడదు. నీకు బాధ కలిగి ఉందనుకో, నువ్వు మాట్లాడకూడదు అనుకున్నావు అనుకో, అది మనసులో పెట్టుకోకు. ఎప్పుడు దొరుకుతాడని చూస్తుంటారు కొంతమంది. ఎప్పుడు దొరుకుతాడు ఈ సంగతి చూద్దామని చూస్తుంటారు. ప్రభు అలా చెప్పలేదు. కోపపడండి కానీ అది మనసులో ఉంచుకోవద్దు. కోపపడండి కానీ ఎవరిని కొట్టొద్దు. దేవుని మాటలు వినుచున్న దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో జరుగుతున్నది ఇదే. ఎక్కడ చూచినా శాంతి లేదు, సమాధానం లేదు. రాజ్యం మీదకి రాజ్యం లేస్తానని లేచిపోయినాయి. పార్టీల మీద పార్టీలు అన్నాడు. ఇప్పుడు 4 పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. చూసారా? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జరుగుతున్నాయి అన్నమాట అండి. మత్తయి సువార్త 24లో ఆయన చెప్పిన మాట ఇది. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు లేవని అడిగారు వాళ్ళు. శిష్యులు అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, మొదట మోసగాళ్ళు వస్తారు, జాగ్రత్త చూసుకుంటా అన్నాడు. ఏమండి? మొట్టమొదట అటండి లోకంలో మోసగాళ్ళు అట, మోసం చేసేయటమే. ఇప్పుడు అలా లేదా? లోనిప్పంతనం డబ్బు తీసుకోవటం, ఉద్యోగం డబ్బు తీసుకోవటం, ఏమండి మంచి సంబంధం చూస్తాను డబ్బు తీసుకోవటం, పోలీస్ కేసు నేను లేకుండా చేస్తాను డబ్బు, అన్నీ లంచాలే. అలాంటి దుర్మార్గ పరిస్థితులు ఉంది లోకం. దేవుని బిడ్డ, నీకు చేతనైతే చెయ్యి, లేదా మోసం చేయొద్దు. మోసగాళ్ళు ఎంతమంది లేరండి? ప్రభు అదే చెప్పాడు, మొట్టమొదట మోసగాళ్ళతో జాగ్రత్త.
అంతా మోసమే, మంచి సంబంధం ఉందమ్మా అంటాడు, 10 ఏళ్ళు తీసుకుంటాడు, ఏమీ లేదు అక్కడ. ఎంత ఘోరమో చూడండి దేవుని బిడ్డలారా. ప్రభు చెప్పిన మాట తూచా జరుగుతుంది. మొదట మోసగలుగుతారు, జాగ్రత్త. అనేక మంది అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారట. అబద్ధాలు చెప్తుంటారు. అమ్మా ఈరోజు దేవుడు మాట్లాడాడు నీ గురించి నాతోటి. అయ్యి బాబోయ్, నా గురించి మాట్లాడాడు దేవుడు. అయ్యో రండి కూర్చోండి అని కుర్చీ వేసి ఆడు సొల్లు కవులు విని ఆ ఇంట్లో దాచుకున్న పిల్లలకి చేస్తుంటారు. ఒకడంటాడు, అమ్మ మీ ఇంటికి వెళ్ళమన్నాడు అంటాడు. ఒకడు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీ ఇంటికి వెళ్ళమని ఒకసారి డబ్బులు ఇచ్చాడు ఒక ఆయన. ఇస్తే పోన్లే అని ఇచ్చాడు. దాని డబ్బులు తీసుకెళ్ళాడు. ఏదో కట్టుకుంటాను అది చేస్తున్నాడు, మంది కట్టుకునే చేసి డబ్బులు ఇస్తే మళ్ళీ 10 రోజుల తర్వాత ప్రభు మళ్ళా మీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడండి నా తోటని అంటాడు. అతను తెలివైనడే, ప్రభు తెలిసినడే. మరి ప్రభువు మీకు ఇమ్మని నాతో చెప్పలేదు అన్నాడట. మళ్ళీ నోరిప్పలేదట. మళ్ళీ అబద్ధ ప్రవక్తలు, పిలవని వాళ్ళు, ప్రార్థన చేతగాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తారు, జాగ్రత్త. ఎంత సత్యమైన మాటలు చెప్పాడు ప్రభు. దేవుని మాటలు వినిచున్న దేవుని బిడ్డలారా, అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏర్పరిచిన వారిని పక్కదోవ పట్టించేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా అలాంటి మోసగాళ్ళ చేతిలో పడొద్దు. మొట్టమొదట రాకడికి జరుగుతాయి ఇవన్నీ చెప్పాడు. యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, చైనాలో యుద్ధాలు జరుగుతున్నాయి. భూకంపాలు అన్నాడు, మొన్న నెరగొట్టేసి అగ్ని భూకంపం, అగ్ని వచ్చేస్తా నెరంబడ చూశాను వార్తల్లో నేను. భయంకరం. ప్రభు చెప్పిన మాట ఎంత సత్యం వినండి. భూకంపాలు ఎంత భయంకరం. భూకంపాలు వస్తుంటే మేడలో 10-20 అంతస్తుల మేడలు అట్లా కూలిపోతున్నాయి. ప్రభా నువ్వు చెప్పిన మాట ఎంత సత్యమయ్యా బాబు అని నేను ఎంతో ఆలోచిస్తుంటాను. ఆ వాక్యాన్ని చూసి, ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటాను. ప్రభా ఇందులో సున్న కానీ పుల్లు కానీ ఏది ఫెయిల్యూర్, అన్నీ జరిగిపోతున్నాయి బాబయ్య. ఇంతవరకు నేను చూసినవి అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయే జరుగుతున్నాయి బాబయ్య. ఏంటి వారాంటికి విరోధులుగా ఉంటారన్నావు. ఇప్పుడు అన్నగారికి తమ్ముడికి విరోధమే, అక్కకి చెల్లికి విరోధమే, అత్తకి కోడలికి విరోధమే. ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో. దేవుని మాటలు వినిచున్న దేవుని పిల్లారా, మీరు ఏమనుకున్నా యేసు దగ్గరికి రండి, యేసు మాటలు వినండి, ఆయన చెప్పినట్టు చేయండి. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఈ లోక ప్రపంచమంతా నాశనం అయిపోతుందని ఆయన సొంత కుమారుని భూలోకానికి నరుడిగా పంపించాడు. బాబు నువ్వు వెళ్ళి, మరి ఎంతమంది భక్తులు చెప్పినా వాళ్ళ మార్పు రావట్లేదు, పాపాలు విడిచిపెడతలేదు. ఆ పాపం చేస్తే ఏంటి శిక్ష, కోప్పడితే ఏంటి ప్రమాదం, ఇవన్నీ చెప్పి వాళ్ళకు మరి రోగులను బాగు చేయి, మరి చనిపోయిన వాళ్ళు లేపు, అనేక అద్భుతాలు జరిగిస్తూ ప్రజలను మార్చుని ఆయన కొన్ని కొడుకులు పంపించాడు యేసయ్య. ఆయన వచ్చాడు దేవుని బిడ్డలారా. ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతమంది ఏమనుకున్నా మోసగాడు అన్నారు, తిరిగిపోతున్నారు ఆయన్ని. అయినప్పటికీ కూడా విన్నాడు. నా గురించి ఏమి చెప్పుకుంటున్నారని అడిగాడు. కొంతమందిని అడిగితే చెప్పారు ఇలాగన్నారని. అయినా దాని గురించి పట్టించుకోలేదు. చాలామంది రకరకాలుగా మాట్లాడినా యేసు ఏమీ బాధపడలేదు. దేవుని మాటలు వినిచిన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా యేసయ్య తల్లిదండ్రుల కంట్రోల్లో ఉన్నాడు. యేసు అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు 10 సంవత్సరాల వయసులో దేవుని బిడ్డలారా 10 మంది పిల్లలు కొండ మీదకి వెళ్ళి ఆడుకుంటున్నారట. కొండ మీదకి వెళ్ళి ఆడుకుంటుంటూ అందులో తొట్టునోడు ఆడుకుంటాడు గుర్రని గెట్టేసాడంట. గెట్టెత్తి కొండ మీద కిందడిపోయాడు. కిందడిపోతే బుర్ర బద్దలేసిపోయి చనిపోయాడు అంతే. చూసారా, ఎప్పుడైతే కొండ మీద గెంటాడో దెబ్బలాడుకుని ఆ కుర్రాడు కిందకి దొరికిపోయి బుర్ర బద్దలు చచ్చిపోయాడు. అయ్యో బరే చచ్చిపోయాడు బాబా, ఎలాగా కొమ్మలు పొద్దు వాళ్ళు అని ఈ ఉన్న 9 ఉన్న 80 ఆలోచిస్తున్నారట. అందులో ఒకడు అన్నాడు, ఒరే యేసు మీద పెట్టేద్దాం, యేసు ప్రభు గట్టిగాడని చెప్పేద్దాం
అని వీళ్ళు అందుకుని ఓకేంటి ఓకే అనుకుని వీళ్ళు గబగబ కొండ దిగి వచ్చేసి పరిగెత్తుకొచ్చి ఊళ్ళోకి, అమ్మా మీ కొడుకుని యేసు కొండ నుంచి గెట్టేసాడు, కిందకి తోలిపోయి బుర్రబద్దలిసిపోయి చచ్చిపోడు మీ అబ్బాయి అట్లోకి. అయ్యి బాబోయ్ ఎంతమంది చేశాడు, నాకు ఎంతమంది చేశాడు యేసు అని మరియమ్మ దగ్గర, మరియమ్మ నీ కొడుకు, నా కొడుకుని కొండ నుంచి గెట్టేయడంట, నా కొడుకు చనిపోయాడు బాబోయ్ అని గోలెత్తిపోతాడు తల్లి. మరియమ్మ అందంట, అమ్మా నా కొడుకు అలాంటివాడు కాదమ్మా, నా కొడుకు అలా చేయడమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు, అలా చేయడంటే మేము చూసామంటారు వీళ్ళు, గెంటేసిన వాళ్ళు వీళ్ళు, మళ్ళీ వీళ్ళు గదుగుతున్నారు, మేము చూసాం మా కళ్ళ గెంటేయడు అన్నారు. అప్పుడు వీళ్ళు పరిగెత్తుకుళ్ళలోకి వచ్చారు. యేసు కొండ దిగి నెమ్మదిగా నడిచి వస్తున్నాడు. పాపం చేయను పరిగెడతాడు, ఏమి చేయనోడు నెమ్మదిగా వస్తాడు. అదే ఇప్పుడు వీళ్ళు చంపేసి అక్కడ గెంటేసి పరిగెత్తుకుళ్ళలోకి వచ్చారు. కానీ యేసు కొండ దిగి నెమ్మదిగా నడిచి వస్తున్నాడు. అప్పుడు మరి మంది నా కొడుకు అలా చేయడమ్మా, అలా చేయడంటే వాడిని మేము చూసామన్నారు వీళ్ళు. సరే నడండి అన్నారు. సరే నడండి, ఆ కొండ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ గ్రామం అంతా కలిసి ఆ కొండ దగ్గరికి బయలుదేరి నడిచి వెళ్తూ ఉన్నారు. ఈ తల్లి కుటుంబం అంతా ఏడుతూ ఉన్నారు. యేసు ప్రభు కొండ దగ్గర నుంచి నెమ్మదిగా చక్కగా నడుచుకుంటూ నెమ్మదిగా వస్తున్నాడు. నెమ్మదిగా ఏమి కంగారు లేకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. అక్కడ దగ్గరికి వెళ్ళి, బాబు ఏంట్రా బాబు నిన్ను ఎంత భయంకరంగా చెప్పుకుంటున్నారు ఇక్కడ, ఆ కుర్రోడిని కొండ నుంచి గెట్టేసావా నాన్న అని మరియమ్మ ఏడుస్తూ యేసుని అడిగితే, అమ్మా నేనేమి చేయలేదమ్మా నడండి మళ్ళీ ఆ చచ్చిపోయిన శవం కాడికి తీసుకుని అందరు కలిసి వెళ్ళారు. నీ కొడుకే గింటేయాడు అని ఉన్న ఎనబండుగులు చెప్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఆ శవం దగ్గర నిలబడి ఏమన్నాడు తెలుసా, చిన్నవాడా లేగు అన్నాడంతే. లెగొట్లోకి ఆ బుర్ర భద్రాసి కింద పడిపోయిన కుర్రోడు లేచి నిలబడ్డాడు. హల్లెలూయా, ఆశ్చర్యపోయారు. అప్పుడు యేసు అన్నాడు, అబ్బాయి ఎవరు నిన్ను గెట్టేసింది అని అడిగాడు యేసు ఆ జనసమూహంలో. అడుగు వాళ్ళిద్దరు నన్ను గెట్టేశాడు అన్నాడు. అందరూ చెప్పలేదండి. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువ లేదా, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మరిపించింది, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. హల్లెలూయా. అన్యాయముగా అతని మీద ఆ అక్రమాన్ని యేసు మీద గెంటారు. అయితే యేసు అక్కడ చూపించాడు ఆయన దగ్గర శక్తి ఏంటో. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నా కొడుకు అలాంటి వాడు కాదని తల్లి చెప్పిన మాట వినలేదు. అక్కడ అద్భుతం చూశారు. కానీ తల్లికి తెలుసు కొడుకు అలాంటివాడు. అయినప్పటికీ కూడా నా కొడుకు అలాంటి చేయడు, జరిగితే కానీ దాన్ని అలాగా ఉంచడం కార్యం చేస్తాడని మరియమ్మకి తెలుసు. ఏమండి, కొడుకు మంచోడు తుంటోడు తల్లికి తెలుసు. తల్లికి తెలియకుండా ఉండదు కొడుకు సంగతే. తల్లి ప్రేమ ఎంత ప్రేమ అంటే, అమ్మ నీ కొడుకు ఇలా చేశాడు అలా చేశాడు, ఆడు కొట్టి ఇడు కొట్టి అంట, బాబాయ్ ఏమంటే అయ్యి బాబాయ్ అట్టుడు కాదండి, అబ్బాయిలు అట్టుడు కాదండి అంటది. ఏది ఆడు తుంటోడని తెలుసు, ఆడు పోట్లాడికి వెళ్తాడని తెలుసు, కానీ తల్లి కడుపులో పెట్టుకుంటుంది కన్న బిడ్డని. అలాగే ప్రభు అన్నాడు. ఏమన్నాడు తెలుసా, నా కుమారుడా, నా ఏంటి దేవుడు అలా పిలుస్తాడా, కానీ యేసు పిలిచాడా, నా కుమారుడా నా మాటలు జాగ్రత్తగా విన్నా అన్న, నా కుమారుడా నువ్వు మంచి పదార్థాలు తిన్నా అన్న. చూసారా, ఆహారం కాని దాని కోసం నీ రూకలు ఎలా ఖర్చు పెడతావయ్యా? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పలేదు. నా తల్లి చెప్పలేదు, నీ తల్లి చెప్పలేదు, యేసు చెప్పాడు. నా కుమారుడా, అమ్మా చూసారు ఏం పిలుపు,
ఒక స్త్రీ భర్త పోయాడు, విధవరాలైంది. నాయనని గ్రామంలో విధవరాలు, భర్త పోయాడు, కొడుకున్నాడు. అయినా నాకేం పర్లేదు, కొడుకు చూసుకుంటాను నన్నని కొడుకు మీద ఎంతో ఆశ పెట్టుకుని ఆ విధవరాలు కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది. దేవుని బిడ్డలారా, కొన్నాళ్ళకి పెరిగి పెద్దవాడయ్యాడు, కొడుకు మీద ఆనుకుంది కనుక కర్మవశాత్తు ఏమైందంటే ఆ కొడుకు హఠాత్తుగా చనిపోయాడు. చూసారా, హఠాత్తుగా చనిపోతులోకి ఇక చూడో తల్లి ఏడుపు. ఊరంతా వందల మంది వచ్చేసారు, కానీ తల్లి ఏడుపు ఎవరూ పట్టించుకోవట్లేదు. రొమ్ము బాదుకుంటుంది, కొడుకా కొడుకా వెళ్ళిపోయావా, నాకెవరున్నారే దిక్కు, నాకెవరున్నారు దిక్కు అని తల్లి రెండు చేతులతో రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఆ జనసభలో ఆ కొడుకుని కటుకుతో తీసుకుపోతున్న వెనకాల ఏడుస్తూ వస్తుంది. ఈ లోపల యేసు ప్రభు ఉన్నపాటున ఆ నాయనని గ్రామానికి గబగబా నడిచి వస్తున్నాడు. అయితే ఈ శవాన్ని గవిని దాటి అవతలికి వెళ్తుంది. యేసు లోపలికి వచ్చాడు. లోపలికి వస్తులోకి ఈ విధవరాలు రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంది, కొడుకా కొడుకా నాకెవరున్నారు నాకెవరున్నారని ఏడుస్తుంటే యేసు ప్రభు చూచి ఆమె మీద కనికిరపడి, సరే యేసు ప్రభు చూచి ఆయన మీద జాలిపడి ఏమన్నాడు తెలుసా, అమ్మా అమ్మా, ఆ పిలుపు చూడండి, అమ్మా ఏడవకు అని. ఆ పాడెను ముట్టగా ఆ మోస్తున్న వారు నిలబడ్డారు. నిలబడిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, చిన్నవాడా పైకిలే, చిన్నవాడా పైకి లేగట్టే. ఆ కట్లు గిట్లు ఏమైపోయినా తెలియదు కానీ లెగిసి కూర్చున్నాడట. అందరూ చప్పలు కట్టండి, హల్లెలూయా. ఎంత విచిత్రం అండి. అప్పుడు ఆ కుర్రోడిని తీసుకుని తీసుకొచ్చి, అమ్మా ఎంత బుద్ధి పిలిపండి, అమ్మా ఇడుగోని కుమారుడు, నీళ్ళ చాలి గల్ల ప్రేమ గల్ల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు, నీళ్ళ జాలి గల్ల ప్రేమ గల్ల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు, నీతో సమ్మమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీళ్ళ పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీళ్ళ పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా. అమ్మా అంటే ఏదో ఇస్తున్నట్టు ఆ మాటలో ఎంత ప్రేమ కనపడుతుందండి. అమ్మా ఏడవకు. ఏసంటే ఏమనుకున్నావు, ఏడ్చోని ఉరుకోబెడతాడు, బాధపడి వాడిని నిలబెడతాడు. ప్రభు ఏం చెప్పాడు తెలుసా, శ్రమ దినమున కుంగితే చేతకాదు బతుకుంటే నీకు. శ్రమ వచ్చింది దానికి ఎందుకు బతుకుతాం, ఎందుకు సత్యం వదిలిపోద్ది, ఈ బతుకెందుకని చెప్పేసి ఆత్మ హత్యలు చేసుకునే వాళ్ళు లేకపోలేదు. ప్రభు చెప్పాడు, శ్రమ దినమున కుంగితే చేతకాదు నీకు బతకడం, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యంగా ఉండండి. ప్రభు ఏం చెప్పాడు తెలుసా, మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. పనికి రాకుండా పోతున్నారు పనికిమాలు. ఫలించిందంటే పనికి రాకుండా పోతున్నారు. పనికిమాలు పనులు చేసి, పనికిమాలు తిని, పనికిమాలు తాగుడు తాగి, గుడ్లు పాడైపోయి, లివర్లు పాడైపోయి, ఇల్లు గుళ్ళైపోయి, ఇల్లు తాగని పెట్టి కంపు అయిపోయి ప్రాణం పోతుకుని ఉంటారా? అంత డబ్బు ఖర్చు పెట్టా బతుకుతారు వీళ్ళు? నో. ఎందుకు? ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా మీ శరీరానికి సారమైన అన్నం తిను, సారమైన ఆహారం తినన్నాడు. సారమైన తింటారు, సారాలు ఎగెత్తుంటాయని. సారమైన తినమంటే ఇక్కడ సారాలు ఎగెత్తాడు సందర్భాలు తోలికి. ఆ మాటలు ఎవరైనా చెప్పారా? నా తండ్రి చెప్పాడు, నా కుమారుడా నీ శరీరానికి సారమైన ఆహారం తీసుకో. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించండి. యేసు చెప్పిన మాటలు ఏ చెడ్డ మాట ఉంది? ఏ గ్రంథంలో అన్ని మాటలు ఉన్నాయా? చాలా గ్రంథాలు ఉన్నాయి భూలోకంలో, కానీ యేసు చెప్పిన మాట ఏ గ్రంథంలో కనపడదు. ఆయన పిలుపు కనపడదు, ఆయన ప్రేమ కనపడదు. బాధపడుతున్నావా? ప్రభుతో చెప్పు. ఆయన అందరిని పిలిచాడు, సమస్త జనులారా రండి అని అందరిని పిలిచాడా కొందనా? హల్లెలూయా హల్లెలూయా. ఆయన రాకడకు అందరూ సిద్ధంగా ఉండాలి. ఏమో సమయము పొట్టు గాలికి ఎగిలిపోతుంది చెప్పండి అంటాడు. పొట్టు ఎగిరిపోతారు రోజులు.
అప్పుడు 2024 4 నెలలు అయిపోయినాయి బాబా. ఇదే నిన్న కదా జనవరి అయింది అనుకుంటున్నాం మనం. ఆశ్చర్యంగా గాలికి పుట్టెగిరిపోయినట్టు ఎగిరిపోతున్నాయి రోజులు అంటున్నాడు జపన్య. కనుక దేవుని మాటలు వినిచున్న పిల్లలారా, ఎలాగుందండి స్థితి? నీ తల్లిదండ్రుల మాట వింటున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ పిల్లల సమస్యలు చూస్తున్నావా? శరీరాన్ని పెంచుకుంటున్నావా? బయట తినేసి తిళ్ళు ఇంటికి ఖాళీ చేతులు వస్తున్నావా? అలాంటి మనుషులు లేకపోతే ఉన్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు మీతో నాతోని. గమనించండి దేవుని పిల్లారా, దేవుని మాట జీవపు ఓట. దేవుని మాట వినువారందరూ కూడా నీటి వారన్న నాటబడి చెట్టులో ఉంటారు. ఎంత గాడుపేసినా ఎంత ఎండగాసినా పచ్చగానే ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేనికి చింతించరు. ఆ దేవుని మాట మనిషిని బలపరిచేస్తుంటుందండి. దేవుని మాట ఏమన్నాడు కానీ మీ హృదయములు కలవరపడనివ్వకండి. అంతా కలవరమే. ఎప్పులు తీరుతాయా, ఈ కంపెనీ బాగుపడతా అని కలవరపడుతుంటావు. ప్రభు చెప్పండి నీకు నాకు, మీ హృదయములు కలవరపడనివ్వకండి, కంగారు పడకండి, నెమ్మదిగా ఉండండి. నేను చెప్పిన మాట వినండి. వింటున్నారా? నా కుమారుడు నా మాటలు జాగ్రత్తగా ఆలకించు. ఏ మాటలు ఆలకిస్తున్నారు? బయట ప్రపంచంలో బయట మాటలు ఆలకిస్తున్నారు. నీ కాని మాటలు ఎన్నో చెప్పుకుంటారు. అవన్నీ కూడా ఆలకిస్తూ గంటల కూర్చుంటారు. దేవాలయానికి వచ్చి టైం అయిపోయింది ఇంక విడిచిపెట్టేట అయ్యారు అంటుంటారు. ఏంటది? అది భక్తా? నో. నువ్వు చేసే భక్తి ఖచ్చితంగా చేయి. కల్తీ చేయకు. కల్తీ చేసావా నీ కార్యాలు జరగవు. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన ప్రకటన 8:4 ఉంది. నీతిమంతుల ప్రార్థన అంటే ధూపం అనే లేచి దూత చేతుల నుంచి దేవుని సంధిగలుగుతాడట. నీతిమంతుల ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన పళపళ ఊరంతా నిలబడి చేస్తారు. ఏమండి గొడవ వచ్చిందంటే కచ్చా పేకేసుకుని వెళ్ళిపోతారు కజ్జానికి. ఏంటది? యేసుని ఏడిపిద్దాం కదా. నా బిడ్డ యేసుబాబుని నమ్ముకున్నా కదంటే, యేసుబాబుని నమ్ముకున్నా కదా, నువ్వు బుద్ధులేటొచ్చా అంటే యేసు ఏడుతాడు. అయ్యో నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నానే, నన్ను ఏడిపిస్తున్నారు అని యేసుని ఏడిపిస్తూ లేకపోతే దేవుని బిడ్డలారా, ఆయన నమ్మి బాప్తిసం పొందామంటే ఆయన అడుగుజాడలో నడిస్తే ఆనందిస్తాడు. యేసు దేవుడు గొప్పవాడు రండి అని చెప్తుంటే నా బిడ్డ ఇంకో మనిషిని రక్షిస్తాను ఆనందిస్తుంటాడు. ఒకసారి దేవుని మాటలు వినిచున్న పిల్లారా ఆలోచించండి. దేనికి చింతించకుడి. నేను దేవుని చేత పిలువబడ్డాను. ఒక గొప్ప దైవజనుడు వడ్డయ్య గారు, దైవజనుడు మహానుభావుడు, ఆయన చేత పంపబడ్డాను. డోలులోకి వచ్చి నిలబడలేదు అక్కడ. నేను ఫలానా గ్రామం మీరు వెళ్ళి చేయండి సేవన్నారు. నన్ను ఎవరు ఎరుగుతురండి? మీరు అక్కడికి వచ్చి ఈది మధ్యలో బహిరంగ సభ పెట్టి ఆ సభలో నన్ను లేపి మీ గ్రామంలో సేవకుని చెప్తే నేను అక్కడ వెళ్తాను. ఆశ్చర్యపోడైన దైవజనులు అలాగే బహిరంగ సభ పెట్టి ఈది మధ్యలో నన్ను లేపి మీ గ్రామంలో సేవకునిగా వేస్తాను సహకరించండి అని చెప్పాడు మహానుభావుడు. అనేక మంది దూర ప్రాంతాల నుంచి నన్ను తీసుకెళ్తుంటారు. మొన్న ఎక్కడండి ముదురుపాడు అవతల పెళ్ళి 5 సంవత్సరాలు అయింది నా కుర్రోడికి. 1 సంవత్సరమే భార్య భర్తలు ఉన్నారట. మళ్ళీ ఏది పట్టుకుందో పిశాచి పట్టుకుని ఆ కుర్రోడిని తల్లి దగ్గరికి వెళ్తే తల్లితో మాట్లాడలేదు, భార్యతో మాట్లాడలేదు, పిచ్చోళ్ళకి తిరుగుతూ కూర్చోవడం అని. ఆ రకంగా 4 సంవత్సరాలు బాధపడుతున్నాడు. అనేక మంది భూత వైద్యులు వచ్చి ఆ టూట్ అంటారు, అలా మంచి రక్షణ తాగులు కట్టేసి 10,000 5,000 పట్టుకుపోతారట. గోళ కొంప. దేవుని బిడ్డ పాస్టర్లు వచ్చి అలా ప్రార్థన చేసి వెళ్ళిపోతారట. ఏం పని అవ్వట్లేదు. ముదురుపాడు ఎంతమంది పాస్టర్లు లేరండి? చాలామంది ఉన్నారు ముదురుపాడు బైబిల్ వేసిన పాస్టర్లు. ఎవరు కూడా వచ్చి ప్రార్థన వెళ్ళిపోవటం తప్ప ఏమీ ప్రయోజనం లేకపోయింది. దేవుని మాటలు వినిస్తే దేవుని బిడ్డారా ఇది సత్యం. ఒక మాట అబద్ధం చెప్పానా దేవుడు నన్ను వాడుకోడు. ఒకసారి బెల్లపాలన్నీ మా గ్రామంలో సొంత ఊరిలో అక్కడ ఒక ఆయన వచ్చాడు పాస్టర్ గారు. అక్కడ వాళ్ళ బంధువులతో చెప్పారు, ఇలా ఈ దెయ్యం మట్టుకు ఏడుతుంది మా అబ్బాయిని, మా మా తోడళ్ళ కొడుకుని అది వదిలిపెడతలేదు బాబాయ్, కదా మీరు కూడా ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాడట. అప్పుడు మా బెల్లపాలు కాపులు ఏమన్నారంటే, అయ్యా ఈ దెయ్యాలు వదలగొట్టడం మన ఎవరి వల్ల కాదు, కానీ అంకంపాల్లో సేవ చేస్తున్న ఆమోస్ గారు, ఆయనతో చెప్పండి, ఆయన తీసుకెళ్ళండి,
దెయ్యాలు ఎగిరిపోతాయన్నాడట. అప్పుడు పని కట్టుకుని ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యగారు మీకోసం చెప్పారు మెల్లపాలని, నేను వచ్చానయ్యా, ఇదిగో నా బంధువులు కుర్రాడు అప్పుడు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు ఆ కుటుంబంలో సమాధానం లేదు, ఏం పట్టుకున్నదో తెలియదు. 1 సంవత్సరం మధ్య భార్య తల్లిదండ్రులు ఉన్నాడు, తర్వాత అతను పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు, ఎంతమంది పాసలు చేసి వచ్చినా పని అవ్వట్లేదు, రక్షణకులు కడుతున్నారు, తావుదులు కడుతున్నారు, భూత వైద్యులు వస్తున్నారు, డబ్బట్టుకుపోతున్నారు, గోల. మీ గురించి చెప్పారండి ఇక్కడ. ఒకసారి అక్కడికి వెళ్ళాలి మనం. ముదునూరుపాడు, ఎక్కడ ముదునూరుపాడు 50-60 మైళ్ళు ఉంది. సరే, అయినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన తలాంతు, దాన్ని మనం ఆపకూడదని సరే వస్తామని చెప్పేసి ఒక డేట్ పెట్టారు. వెళ్ళాం. వెళితే అక్కడ కుర్రోడు సీడీ మీద కూర్చుని ఉన్నాడు, అలా గిరగా తిప్పుతున్నాడు తలకాయ. ఉన్నావా అనుకున్నాను. తండ్రి ఎదురుగుండా కూర్చుని నెత్తిపై చేతినట్టు కూర్చున్నాడు. ఏమంటే ఒకసారి మీరు ఇలా రండి అన్నాడు. వచ్చాడు. ఏమండి మీ అబ్బాయి బెళ్ళలో తావీదులు, కాళ్ళకి రక్షరేకులు ఏమున్నా సరే శుభ్రం కోసి అదొక మురికాల్లో పడి మురికొద్దులో పడేయండి. 2 మంది తీసుకెళ్ళి ఆ శుభ్రం స్నానం చేయించి ఉతికిన బట్టలు కట్టి తీసుకురండి అన్నాను. అలా చూస్తున్నాడు తండ్రి గారు. ఇదేంటి వచ్చిన పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు, ఇలా చేస్తున్నాడు అనుకున్నాడు. ఏమండి నేను చెప్పినట్టు చేయండి మీరు అన్న. అలా చూస్తారేంటి, నేనేం చెప్తే అలా చేయండి అన్నాడు. అలాగే ఆ రక్షరేకులు తావీదు అన్నీ కోసి ఆతల పారేసి స్నానం చేయించి ఉతికిన బట్టలు కట్టి కూర్చోబెట్టారండి. బైబిల్ అపొస్తలుల కార్యాలు తీశాను. పౌలు ఎవరో తెలుసు, శీల ఎవరో తెలుసు, అన్నావు కదా నేనెవరో తెలుసా అని 2 వాక్యాలు చదివి అలాగే చదువుతూ ఉన్నాను. ఈ లోపల కుర్రాడు ఉండబడి దమ్ముని పడిపోడు కింద కంగారు పడిపోతారు తండ్రి వాళ్ళు. అవి ఏమి కంగారు పడి ఆ కుర్రాడిని ముట్టుకోవద్దు, అసలు ఆ కుర్రాడిని మీరు ఏమి ముట్టుకోవద్దు, అలా ఉంచండి అన్న. నేను ముట్టుకోలేదు, ఎవరు ముట్టుకోవద్దు. పడిపోయాడంతే. కంగారు పడకండి. 10 నిమిషాలు పడి ఉన్నాడు. లేచి కూర్చున్నాడులే, హల్లెలూయా. లేచి కూర్చుని వాళ్ళ నాన్న ఎదుర్కొంటు, నాన్న అక్కడ కూర్చొని ఇలా రా అన్నాడు. వాళ్ళ ఆవిడని పిలిచాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది. అబ్బోయ్ నా కొడుకు మళ్ళీ బతికాడు బాబోయ్ అని తండ్రి సంతోషించాడు, భార్య సంతోషించింది, అందరూ సంతోషంగా దేవుని స్తుతించారు. అనేక మంది వచ్చి చూచారు అక్కడ కార్యం. దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప కార్యాలు పిలవబడేవాడు నేను. నా మట్టుకి నేను వచ్చింది కాదు, డూప్లికేట్ కాదు, ఒరిజినల్. ఉన్నా లేకపోయినా నేను దేవుని మాట అంటే చాలా ఆశతో చేస్తాను. ఆ కుర్రోడు పిల్లలు లేరండి, అయ్యా పిల్లలు లేరు, పెళ్ళి ఎప్పుడే 5 సంవత్సరాలు అయిందంటే సంతానం కోసం కూడా ప్రార్థన చేశాను. ఆ బిడ్డ చక్కని ఆడబిడ్డని కన్నది. ఇప్పుడు మొన్నే 5,000 పట్టుకొచ్చి కానికిచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా యేసు దగ్గర రండి. నీ సమస్య తీరాలా? యేసే ద్వారం, ఆయనే. నేనే సత్యము, నేనే మార్గము, నేనే అన్న మాట ఎక్కడ బిస్కు ఒకటి చేస్తాడు. కనుక దేవుని బిడ్డ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నా కోసం మీరు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ఆమోస్ గారు ఎక్కడికి వెళ్ళి వాడుకోవాలి, ఆయన మంచి ఆరోగ్యం దయచేయండి. ఒక్క మాట మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ మాటలను దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, ప్రార్థనలు ఆలకించేవాడా, మొదటివాడా, కడపటివాడా, నీ పరిశుద్ధ పాదము లెక్కలే సూచి చేస్తున్నాను. అల్పుడని సందు నిలుచుకొని మాట్లాడాను. ఈ మాటలు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండాలి తండ్రి. అనేక ఆత్మలను వైపు మళ్లించాలి. ఆ దుష్టకాలం, చెడుకాలం వచ్చేస్తుంది బాబాయ్. అందరూ మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకుని సిద్ధపడాలి ప్రభా. నీ దాసులు చెప్పిన మాటలు ప్రతి ఉదయంలో ఫలించి అభివృద్ధి పొంద క్రియ చేయండి. ఈ దీన ప్రార్థన మీరు ఆలకించండి. బలహీనలు ఉన్నారా? తొలగించండి. బలహీనలు తొలగించండి. రోగులు తొలగించండి. బాధలు, దయ్యములు యేసుక్రీస్తు నామములో లయమై పారిపోవుగాక. ఈ దీన ప్రార్థన అంగీకరించము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నేను ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.